హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే టిప్స్ ఫర్ సెకండ్ ఇయర్స్ అనమాట. మీలో చాలా మంది సెకండ్ ఇయర్స్ కానీ ఫస్ట్ ఇయర్స్ కానీ ఉండింటారనమాట. సో ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఏమేమి టిప్స్ ఫాలో అవుతే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, అలానే వాళ్ళకి మంచి జాబ్స్ ఎలా వస్తాయని చెప్పేసి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను అనమాట. అది మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోలో కానీ అలానే మీరు పోడ్కాస్ట్లో వింటుంటే మీరు ఆల్రెడీ నేను ఎపిసోడ్ 1లో మనం పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే టిప్స్ ఫర్ సెకండ్ ఇయర్స్ అనమాట. సో నేను ఏం చేస్తానంటే మీరు చాలా మంది సెకండ్ ఇయర్స్కి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎలా అయిపోయిందో చాలా త్వరగా అయిపోయింది, అసలు మీరు ఏం నేర్చుకోకుండా ఉండింటారు అనమాట. సో నేను వాళ్ళ గురించి మెయిన్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను అనమాట. అదే కనుక మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్స్ వాళ్ళు డిఎస్ఏ కానీ ఆల్రెడీ మీరు కోడింగ్ అనేది స్టార్ట్ చేసింటే నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్తాను అనమాట. లైక్ మీరు డిఎస్ఏ ఆల్రెడీ మీకు వచ్చింటే మీరు ఎలాంటి ఫాలో అవుతే మీకు బాగుంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ నేను ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ కోసం చెప్తాను అనమాట. మీరు ఫస్ట్ ఇయర్ అనేది అయిపోయింది, బట్ మీకు ఏమి రాదు, సెకండ్ ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ గురించి నేను ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిజిపిఏ మ్యాటర్స్ ఎలాట్ అనమాట. సిజిపిఏ అనేది కంపల్సరీ అవసరం అనమాట. సో మెయింటైన్ ఏ డీసెంట్ సిజిపిఏ 75%, అంటే నథింగ్ బట్ 7.5 అనేది మీకు ఉంటే మీకు చాలా మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయన్నమాట. మీరు చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చూసుకుంటే 7.5 కానీ 8 కానీ పెడుతుంది అనమాట. కొన్ని కంపెనీస్ ప్రస్తుతానికి మీకు 8.5 కూడా పెడుతుంది అనమాట కట్ ఆఫ్. బట్ సేఫర్ సైడ్ ఏంటంటే ఇఫ్ యూఆర్ అంటే మరి మీరు కొంచెం యావరేజ్ స్టూడెంట్ కానీ ఎబో యావరేజ్ స్టూడెంట్ కానీ అయితే మెయింటైన్ ఏ డీసెంట్ సిజిపిఏ. ఐ విల్ సే 7.5 ఇస్ ఏ డీసెంట్ సిజిపిఏ. ఇంకా మీరు ప్రయత్నిస్తే ఎక్కువ సిజిపిఏ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీరు ఎంఎన్సీస్ కానీ మీరు ట్రై చేస్తుంటే మెయింటైన్ ఏ డీసెంట్ సిజిపిఏ ఆఫ్ లైక్ 6.5 కానీ 7 కానీ మీరు మెయింటైన్ చేస్తే యూ కెన్ గో ఫర్ ఏ గుడ్ ఎంఎన్సీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందంటే ట్రెండ్, మనకి 70% కానీ 75% కానీ ఉంటే మనం చాలా కంపెనీస్కి అప్లై చేయడానికి ఉంటుందన్నమాట. సో మెయింటైన్ ఏ డీసెంట్ సిజిపిఏ. అలాంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బ్యాక్లాగ్స్ అనేది అసలు పెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. మెయిన్గా మీకు బ్యాక్లాగ్స్ పడేది ఎక్కడ అంటే ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ పడతాయన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి చాలా మందికి బయాలజీ కానీ లేదా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ కొంతమంది తడబడుతూ ఉంటారనమాట. మోస్ట్ ప్రాబబ్లీ యూ మే గెట్ ఎరియర్ ఇన్ సమ్ ఆఫ్ ద M1 ఆర్ M2 అనమాట. మ్యాథ్స్ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎలా పాస్ అవుతారు, కానీ కొంతమందికి M1 M2 అనేది ఎరియర్ పడుతుంది అనమాట. సో అవి మీరు పడకుండా చూసుకుంటే బెటర్ అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీకు పడితే ఏరియర్ పడి ఉంటే సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ మీరు మేక్ షూర్ దట్ యూ క్లియర్ ఆల్ ద ఏరియాస్ ఆర్ బ్యాక్లాగ్స్ బై 3-2 అనమాట. అలానే మీకు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు కోర్ సబ్జెక్ట్స్ అనేది కొంచెం ఎక్కువ స్టార్ట్ అవుతాయి కాబట్టి కోర్ సబ్జెక్ట్స్లో కొన్ని కష్టంగా ఉంటాయి అనమాట. ఐటీకి సంబంధించి బట్ సిఎస్కి సంబంధించినట్టుకు వస్తే మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ కానీ అలానే లేకపోతే టీబీఎంఎస్ కానీ ఇలాంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ సబ్జెక్ట్స్ని మీరు నీట్గా అర్థం చేసుకొని మీరు పాస్ అవడానికి లేకపోతే మేక్ షూర్ దట్ యూ గెట్ ఏ డీసెంట్ గ్రేడ్ అండ్ దాన్ని యావరేజ్ చేయడానికి సమ్ ఆఫ్ ద లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ డిఎస్ఏ కానీ మీరు గుడ్ సిజిపిఏ తెచ్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట. లైక్ 9 or 8 తెచ్చుకుంటే అలాగే మీకు డిబిఎంఎస్లో అరౌండ్ 6 or 7 వస్తే మీకు యావరేజ్ అయ్యేసరికి అరౌండ్ 7.5 to 7.7 అలా వస్తుంది అనమాట. సో మెయింటైన్ డీసెంట్ సిజిపిఏ అనమాట. అలానే బ్యాక్లాగ్స్ ఇవన్నీ పెట్టుకోకూడదు అనమాట. నెక్స్ట్కి వచ్చేసరికి మేక్ షూర్ దట్ యూ లర్న్ డిఎస్ఏ అనమాట. డిఎస్ఏ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నానంటే డిఎస్ఏ సెకండ్ ఇయర్లో ఎలా చేయాలంటే నథింగ్ బట్ 2-1లో మరీ 2-2 వరకు కూడా మీరు డిఎస్ఏ ఓన్లీ థియరిటికల్ చేస్తే మీకు చాలా కష్టం అవుతుంది. సో డిఎస్ఏ 2-1లో అయినా మీరు ఎలా చేయాలంటే మేక్ షూర్ దట్ థియరిటికల్ నాలెడ్జ్ బాగా వస్తుంది అనమాట. అసలు అరేస్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, రికర్షన్ ఎలా చేస్తున్నాం, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తున్నాం, గ్రాఫ్స్ ఎలా జరుగుతున్నాయి, అలానే ఇంకా ట్రీస్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. అవి టాపిక్స్ అనేది మీరు నీట్గా అర్థం చేసుకొని దాని యొక్క థియరిటికల్ నాలెడ్జ్ తెచ్చుకుంటే మీకు చాలా బెటర్ ఉంటుంది అనమాట. మేక్ షూర్ దట్ యూ స్టార్ట్ సమ్ కాంపిటేటివ్ కోడింగ్ యాజ్ వెల్. కాంపిటేటివ్ కోడింగ్ అంటే నథింగ్ బట్ హ్యాకర్ రన్ కానీ లేకపోతే కోడ్ ఫోర్సెస్లో కానీ లేకపోతే కోడ్ చెఫ్లో కానీ ఇలాంటి వాటిలో వెబ్సైట్స్లో మీరు కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. నథింగ్ బట్ కాంపిటేటివ్ కోడింగ్ అనమాట దాని అనేది. అలాగే మీకు కొన్ని కాంటెస్ట్ ఉంటాయన్నమాట. హ్యాకర్ ఎర్త్ కాంటెస్ట్ కానీ కోడ్ చెఫ్ కాంటెస్ట్ కానీ ఇలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తే చాలా బెటర్ అనమాట. అలానే మీరు ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే డిఎస్ఏలో ఎక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఏ కోడింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు చాలా డౌట్స్ వస్తాయి అనమాట. సో దానికి తగ్గట్టు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు దాన్ని చూస్తే మీకు ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలి ఇలాంటివి అని చెప్పేసి వస్తాయి అనమాట. లైక్ నథింగ్ బట్ ద టైటిల్ ఏంటంటే వీడియో ఒక టైటిల్ లేకపోతే పోడ్కాస్ట్ ఒక టైటిల్ ఏంటంటే హౌ టు స్టార్ట్ కోడింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మెయిన్గా నేనైతే C++ కానీ లేదా జావా కానీ స్టార్ట్ చేస్తే బెటర్. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు స్టార్ట్ విత్ C++ ఆర్ జావా, గో ఫర్ పైథాన్ అనమాట. పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజెస్ టు లర్న్ అనమాట కోడింగ్ లాంగ్వేజెస్లో.
అలానే మీరు ఏం చేస్తారంటే నథింగ్ బట్ ఈ 2-1 2-2లోకి వచ్చేసరికి మీకు డిఎస్ఏ ఇవన్నీ స్ట్రాంగ్ దాదాపు స్ట్రాంగ్ అవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అలానే మేక్ షూర్ దట్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మీరు 2-1కి 2-2 ఎండింగ్ లోపల మీరు ఈ డిఎస్ఏ కనుక స్ట్రాంగ్ అయిపోయింటే ట్రై టు లర్న్ న్యూ స్కిల్ అనమాట. న్యూ స్కిల్ అంటే ఏంటంటే మెయిన్గా వచ్చేసరికి మనకి న్యూ స్కిల్ లైక్ వెబ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే యాప్ డెవలప్మెంట్ కానీ లేకపోతే డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో నేనేమంటానంటే సపోజ్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఉందనుకోండి, వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్, అలానే రియాక్ట్ చేసి ఇలాంటివన్నీ నేర్చుకుంటారనమాట. మరి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఒక డెవలప్మెంట్ తగ్గట్టు మీరు నేర్చుకుంటారనమాట. సో మీరు ఆల్రెడీ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి కానీ ఇలాంటివి అని చెప్పేసి వస్తాయన్నమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బై ద ఎండ్ ఆఫ్ 2-2కి వచ్చేసరికి జస్ట్ ఇన్ కేస్ మీకు డిఎస్ఏ ప్లస్ ఈ న్యూ స్కిల్ అంటే నథింగ్ బట్ వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివి నేర్చుకుంటే మీకు రెండు అనేది ఆల్రెడీ మీకు రెజ్యూమ్ అనేది బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆల్రెడీ మీకు ఒక స్కిల్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్కిల్తో మీరు సపోజ్ ఆ ప్రాజెక్ట్ కానీ ఏదైనా చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్లో యాడ్ చేసేసుకోవచ్చు. అలానే మీకు స్కాలర్ స్కిల్స్ వస్తాయి కాబట్టి మీరు కోడింగ్ రౌండ్స్ కూడా మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీరు డిఎస్ఏ కనుక అయిపోగొట్టకపోతే నథింగ్ బట్ మీకు ఇంకా కొంచెం నేర్చుకుంటూ ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకుంటే ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే కొత్త స్కిల్ నేర్చుకోవడం కొంచెం పోస్ట్ పోన్ చేయండి. నథింగ్ బట్ కొంచెం పోస్ట్ పోన్ చేసి ఇంటర్న్షిప్ కూడా యూ కెన్ పోస్ట్ పోన్ టు 3-1 ఆర్ 3-2 అనమాట. నాట్ ఏ వర్రీ. ఎందుకంటే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ 3-1లో కానీ 3-2లో కానీ మీకు ఇంటర్న్షిప్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో నాట్ టు వరీ మచ్. ఒకవేళ మీరు ఆఫ్ క్యాంపస్గా ట్రై చేస్తుంటే మీకు కొంచెం మీరు స్పీడప్ చేసుకుంటే బెటర్ అనమాట. డిఎస్ఏ కానీ అలానే ఒక స్కిల్ మీరు నేర్చుకుంటే దాని తగ్గట్టు ఒక ప్రాజెక్ట్ నేర్చుకుంటే అనమాట. సో యూ కెన్ అప్లై ఫర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనమాట, లైక్ 3-1లో కానీ 3-2లో కానీ. బట్ మేక్ షూర్ దట్ యూ డే అట్లీస్ట్ 1 ఇంటర్న్షిప్ బై ద ఎండ్ ఆఫ్ 3rd ఇయర్ అనమాట, లేకపోతే బై ద స్టార్ట్ ఆఫ్ 4-1 అనమాట. ఎందుకంటే మీకు రెజ్యూమ్లో అది యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి. అలాగే మీరు ఇంకొక మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఈ డిఎస్ఏ ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు కదా, ఈ డిఎస్ఏ మీరు కొన్ని కోడింగ్ కంటెస్ట్లో కానీ కొన్ని లేకపోతే ఐ గెస్ లైక్ కొన్ని అలాగే కోడ్ ఫోర్సెస్లో కానీ కోడ్ చెఫ్లో కానీ మీరు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ చేసి ఉంటారు కదా, వాడి యొక్క కోడ్ సంబంధించి ఆటోమేటిక్గా గిట్ హబ్లో అప్లోడ్ చేయడానికి కానీ లేకపోతే లింక్డ్ఇన్లోకి వచ్చేసరికి మేక్ షూర్ దట్ మీరు కొన్ని కోడ్ చెఫ్లో కానీ మీకు ర్యాంకింగ్స్ వస్తాయి అనమాట. ఆ ర్యాంకింగ్ సంబంధించినట్టు మీకు నాకు ఈ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఇట్లా మీరు పెడుతుంటే మీరు అప్డేట్ చేస్తుంటే ప్రొఫైల్ మీకు చాలా బాగుంటుంది అనమాట. రిక్రూట్మెంట్ వాళ్ళు అంటే నథింగ్ రిక్రూటర్స్ కానీ మీరందరూ చూసినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మీరు అప్లై చేసినప్పుడు కానీ లింక్డ్ఇన్ చూసి చెక్ చేస్తే ఓకే హీఈస్ అప్డేటింగ్ హిమ్సెల్ఫ్ అంటే కొత్త నేర్చుకున్నారు, కొత్త స్కిల్ నేర్చుకున్నారు. అలానే సపోజ్ మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు గిట్ హబ్లో అలా లింక్డ్ఇన్లో కూడా మీరు పోస్ట్ చేస్తే బెటర్ అనమాట. దానివల్ల మీకు గిట్లోకి వచ్చేసరికి మీకు రిపాజిటరీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో దానివల్ల మీకు బెటర్ అవుతుంది అనమాట. అలాగే లింక్డ్ఇన్కి వచ్చేసరికి మీకు కనెక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి. అలా లేకపోతే స్టార్ట్అప్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ స్కిల్ వచ్చు కదా, మాకు వెబ్సైట్ తయారు చేసేయండి, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ డెవలపర్ లాగా నా దగ్గర చేయండి, ఇంటర్న్షిప్ లాగా 6 months అని 4 months కానీ అని చెప్పేసి మీకు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ ఉండేసరికి మీకు ఏమవుతుందంటే చాలా బెటర్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ చేసినప్పుడు కానీ కొత్త స్కిల్ నేర్చుకునేటప్పుడు కానీ మీరు ఫ్లో అనేది బ్రేక్ అవ్వకూడదు అనమాట. డిఎస్ఏ నేర్చుకునే ఫ్లో అనేది మీకు బ్రేక్ అవ్వకూడదు అనమాట. మేబీ ఎవరు 3-1 or 3-2లో కానీ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ లేదా కొత్త స్కిల్ నేర్చుకునేటప్పుడు కానీ మీరు డిఎస్ఏ నేర్చుకునే ఫ్లో అనేది మీరు అసలు మిస్ అవ్వకూడదు అనమాట. సో మేక్ షూర్ దట్ యూ ట్రై అట్లీస్ట్ 1 or 2 problems per day అనమాట. ఎందుకంటే దానివల్ల మీకు ఫ్లో అనేది మిస్ అవ్వదు అనమాట. ఇవన్నీ నేను చెప్తుంది ఏంటంటే ఈ టిప్స్ అనేది నేను అనుకున్న ఒక టిప్స్ కాదనమాట. నేను చాలా మందిని అడిగి వాళ్ళు అసలు ఎలా ఓవర్కమ్ అయ్యారు, ఎట్లాంటి టిప్స్ ఫాలో అయితే వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ వచ్చింది, డబుల్ డిజిట్ ఎల్పీ ఎలా వచ్చింది, ఇలాంటివి అని చెప్పేసి నేను అడిగి చాలా మంది దగ్గర నుంచి సేకరించి వాటిల్లో మంచి టిప్స్ అనేవి నేను తీసుకొని మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఒక్కటి చేస్తుంటే నేనేమనుకుంటున్నానో ఆ ఒక్క టిప్స్ కాకుండా చాలా మంది దగ్గర తీసుకున్న సజెషన్స్ కానీ వాళ్ళు చెప్పిన టిప్స్ కానీ నేను అన్ని ఒక దగ్గర సేకరించి దానిలో మంచి టిప్స్ మీకు చెప్తే మీరు మంచిగా ఫాలో అవుతే మీకు కూడా మంచి ప్లేస్మెంట్ వస్తుందని నా ఒక ప్రయత్నం అనమాట. అలానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఇవన్నీ మీరు చేసేస్తారనమాట. నథింగ్ బట్ డిఎస్ఏ నేర్చుకుంటాం, అలానే న్యూ స్కిల్ డెవలప్ చేసుకుని మీరు ప్రాజెక్ట్స్ చేయడం కానీ ఇవన్నీ చేసేస్తారనమాట. నథింగ్ బట్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ చేసేస్తారనమాట. మీరు సాఫ్ట్ స్కిల్స్ కానీ ఓవరాల్ డెవలప్మెంట్ మీకు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. లైక్ పార్టిసిపేట్ ఇన్ సమ్ ఆఫ్ ద ఈవెంట్స్. నేను చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ టిప్స్లో ఆల్రెడీ చెప్పాను, బట్ సెకండ్ ఇయర్ టిప్స్లో కూడా ఒకసారి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను అనమాట. ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయండి. లైక్ ఫెస్ట్లో కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఆ ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తుంటే మీకు చాలా బెటర్ అవుతుంది అనమాట. ఫెస్ట్లో మీకు కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు అనమాట. సో ట్రై డూయింగ్ యాంకరింగ్ ఫర్ ద ఫెస్ట్ అనమాట. ఇంగ్లీష్ అనేది మీకు పెద్ద మరీ హై లెవెల్కి వచ్చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. మీరు మాట్లాడేది ఇంటర్వ్యూకి అర్థమయ్యి ఇంటర్వ్యూలో మీకు బ్యాక్ రెస్పాండ్ అవ్వగలుగుతుంటే చాలు. మరి మీరు హై లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. మేక్ షూర్ దట్ యూ హ్యావ్ డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాంటి సాఫ్ట్ స్కిల్స్. అలానే మీరు కొంతమంది ఎన్జీసీలో కానీ ఎన్ఎస్ఎస్లో ఉంటారు కాబట్టి అవి కూడా కొంచెం యాడ్ ఆన్ వాల్యూస్ అవుతాయి అనమాట. సో ఇలాంటి టిప్స్ అనమాట. అలానే నెక్స్ట్ నేను వచ్చేసరికి మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేసేటప్పుడు మీకు ఎక్కడ అప్లై చేయాలని చెప్పేసి అడుగుతారు అనమాట. సో నేనేం చెప్తానంటే, మీకు లింక్డ్ఇన్లో కానీ మీరు చాలా సెర్చ్ చేస్తే మీకు యాక్టివ్లీ రిక్రూటింగ్ అని చెప్పేసి చాలా ఉంటాయి అనమాట కంపెనీస్, లైక్ స్టార్ట్అప్స్ ఇవని చెప్పేసి. మీకు గమనిస్తే లింక్డ్ఇన్లో కింద నథింగ్ బట్ బాటమ్ ఆఫ్ ద యాప్లో మాకు హోమ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అక్కడ మీకు సపరేట్గా జాబ్స్ పోర్టల్ అని చెప్పి సపరేట్ ఉంటుంది అనమాట. అక్కడ జాబ్స్లోకి వెళ్ళి అక్కడ మీరు చూస్తే చాలా కంపెనీస్ యాక్టివ్లీ రిక్రూటింగ్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. మేక్ షూర్ దట్ యూ అప్లై ఫర్ దెమ్. సో అట్లనే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటెన్షన్, ఇది ఒక వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఫర్ ఇంటర్న్షిప్స్ అనమాట. సో ఇంటెన్షన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటెన్షన్ అనేది ఎలా అప్లై చేయొచ్చు అంటే, మీకు డైరెక్ట్గా అక్కడ పైన సర్చ్ బటన్ ఉంటుంది అనమాట. మీకు జావా వచ్చి జావా డెవలపర్స్ అని చెప్పేసి ఇంటెన్స్ అని చెప్పి సర్చ్ చేస్తే మీకు చాలా కంపెనీస్ వస్తాయి అనమాట. సో యూ కెన్ ట్రై ఫర్ అప్లైంగ్ ఫర్ ద కంపెనీస్ అండ్ దే విల్ రివర్ట్ బ్యాక్ అనమాట. సో నాట్ టు వరీ ఫర్ ఇంటర్న్షిప్స్ అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీకు ఇంటర్న్షిప్స్ కూడా రాలేదు అనుకుంటే ట్రై ఫర్ లైక్ రిఫరెన్స్ కోసం అనేది ట్రై చేయండి. లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ లింక్డ్ఇన్స్ అనుకోండి, లింక్డ్ఇన్లోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా మంది కనెక్షన్స్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా మంది ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు డిఎం చేయండి యువర్ రెజ్యూమ్ ఇలాంటివి అడుగుతారనమాట. వాళ్ళకి డిఎం చేసిన తర్వాత వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారనమాట. అక్కడ మీరు సెలెక్ట్ అవుతే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మీకు బెనిఫిట్ ఉంటుంది. సో యూ కెన్ ట్రై లైక్ దట్ ఆల్సో. అలాగే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ లూజ్ అవ్వద్దు. ఇది ఒక అండర్ రేటెడ్ టిప్ అనమాట. ఎందుకంటే కాన్ఫిడెన్స్ మేక్స్ యూ బెటర్ అనమాట. కాన్ఫిడెన్స్ మేక్స్ యూ బెటర్. ఈ కాన్ఫిడెన్స్ లేక చాలా మంది భయపడతారు అనమాట. భయం పడాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీస్ ఉన్నాయి. మీకు ఇవన్నీ ఫాలో అవుతే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ అలానే ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ మొత్తం ఉంటుంది. ఎక్కడో ఒక చోట మీకు మిస్ అవుతుంది. అది కరెక్ట్గా తెలుసుకొని మీరు అప్లై చేసినా కానీ, ఇంటర్న్షిప్స్కి అప్లై చేసినా కానీ వీటన్నిటిగా అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు మంచి రిక్రూట్మెంట్ వస్తుంది అనమాట. సో నాట్ టు వరీ అనమాట. కాన్ఫిడెన్స్ ఇస్ కీ అనమాట. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఎక్కడ లూజ్ అవ్వద్దు. అలానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే మీకు చాలా మంచిగా ఉంటుంది అనమాట. మేక్ షూర్ దట్ డిఎస్ఏ అలా ఆల్సో ఓఎస్ డివిఎంఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా మీరు ఫాలో అవుతే నేర్చుకుంటే బెటర్ అనమాట. నేను అలానే చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో, లైక్ అలానే మీకు ఫస్ట్ ఇయర్ డిఎస్ఏ వస్తే మీరు ఎలా ఫాలో అవుతే బెటర్ అని చెప్పేసి మీరు ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ ఇయర్ డిఎస్ఏ నేర్చుకున్నారనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ మీకు థియరిటికల్ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది అనమాట. సో 2-1లో మీరు కాంపిటేటివ్ కోడింగ్ కానీ ఇట్లాంటి హ్యాకర్స్ కానీ 2-1 మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ 2-1 స్టార్ట్ చేసేసరికి మీకు 2-1 ఎండ్ లోపల మీకు మంచి గ్రిప్ వస్తుంది అనమాట డిఎస్ఏ మీద. సో దాంతో పాటు మీరు ఏం చేస్తారంటే, న్యూ స్కిల్ అనేది మీరు 2-2లోనే డెవలప్ చేసుకుంటే బై ఎండ్ ఆఫ్ ద 2-2 మీరు ఒక మంచి ప్రాజెక్ట్ చేసేసి ఉంటారు అనమాట. సో ట్రై టు అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ అంటే 2-2 వెకేషన్ అనమాట. 2-2 అయిపోయినప్పుడు మనకి వెకేషన్ వస్తుంది అనమాట, సమ్మర్ వెకేషన్. సో అప్పుడు మనకి అప్లై చేశారనుకోండి ఇంటర్న్షిప్స్కి, అప్పుడు మీకు బెటర్ అవుతుంది అనమాట. మీరు రెజ్యూమ్లో చూసుకుంటే రెజ్యూమ్ ఎలా ఉంటుంది, మీరు అన్ని డీటెయిల్స్ ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్స్, అలానే మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేశారని చెప్పేసి ఉంటుంది అనమాట. తర్వాత సో ఎప్పుడు మనం 4-1 అప్లై చేసినప్పుడు కంపెనీస్కి, సో ఇప్పుడు మన ఇంటర్న్షిప్ అప్లై చేయడం మనకు ప్రాజెక్ట్ ఉంది, మనకి డిఎస్ఏ నాలెడ్జ్ ఉంది. అలానే మీరు ఈ 2-2లోకి వచ్చేసరికి కొంచెం ఓఎస్ కానీ అలానే కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ అలానే డిబిఎంఎస్ కానీ ఇవన్నీ కొన్ని నేర్చుకుంటే మీకు చాలా బెటర్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మీకు యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఇవన్నీ మీరు చాలా బర్డెన్ అవుతుంది అనుకుంటే మేక్ షూర్ దట్ మీరు నీట్గా స్ప్లిటప్ చేసుకొని ఒక మంచి ఐడియా తీసుకొని మీరు ఒక టైం టేబుల్ తీసుకొని లేకపోతే ఒక ఐడియాని తీసుకొని వచ్చి నీట్గా మీరు ఇంప్లిమెంట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. నాట్ టు వరీ మచ్. జస్ట్ ఇన్ కేస్ మీరు 2-2 తర్వాత మీరు ఇంటర్న్షిప్ చేయలేకపోతే నాట్ టు వరీ అనమాట. 3-1లో కానీ అయితే 3-2 తర్వాత కానీ మీరు ఇంటర్న్షిప్ చేయవచ్చు. ఎందుకంటే మేక్ షూర్ దట్ యూ కంప్లీట్ అన్ ఇంటర్న్షిప్ బిఫోర్ 4-1 అనమాట. ఈ 4-1 లోపల మనం ఒక ఇంటర్న్షిప్ చేస్తే బెటర్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టిప్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.